శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు కార్తీక పౌర్ణమి, చాలా గొప్ప తిథి, విశేషించి అసుర సంధ్య వేళ. ఇటువంటి సమయంలో లీలాశుక విరచిత కృష్ణకర్ణామృతం గురించి మాట్లాడుకునేటటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప వేరొకటి కాదు. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, లీలాశుకుని యొక్క గొప్పతనం మనకి చారిత్రక గ్రంథాలని బట్టి చూస్తే ఆయన ఏ రాజు దగ్గర ఆ సభలో ఉన్నట్లుగా మనకేం కనపడదు. కానీ ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి శ్లోకాలు కొన్ని శ్రీకృష్ణ కర్ణామృతంలోనే మనకి గోచరిస్తాయి. వాటిని బట్టి అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఉపాసనా బలం మనకు అర్థమవుతుంది. ఆయన రచించినటువంటి గ్రంథానికి శ్రీకృష్ణ కర్ణామృతము అని పేరు పెట్టుకున్నారు. చిత్రం ఏంటంటే, నేను రచించారు అన్న మాట వాడడానికి కొంచెం సందేహిస్తున్నాను. ఎందుచేత అంటే, రచన చెయ్యడము అనేటప్పటికీ తను అనుభవించినటువంటి భావాల్ని ఛందోబద్ధం చెయ్యడం కోసమని ఒక చోట కూర్చుని రచనా ప్రక్రియ సాగించేటటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. లీలాశుకుడు అలా రచించినట్లు మనకి కనపడదు. ఆయనకి జ్ఞానంలో గోచరమైనటువంటి విషయాల్ని అన్నమాచార్యుల వారు ఎలా సంకీర్తన చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారో, ఒక త్యాగరాజు గారు ఎలా సంకీర్తన చేశారో, లీలాశుకుల వారు కూడా తనకి ధ్యానమునందు గోచరమైనటువంటి విషయములనే కవితారూపంలో ప్రతిపాదించినట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి ఆయన ఏదో వర్ణన చేసినట్లు, కావాలని ఏదో భగవంతుని యొక్క స్తోత్రం చేసినట్టు, స్తుతి చేసినట్లు మనకి కనపడదు. ఆయన ఒక చోట శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకాన్ని రచన చేశారు. రచన అన్నమాట నేను మళ్ళీ వాడవలసి వస్తోంది. ఆయన కృష్ణకర్ణామృతంలో తన గురించి మనకు అర్థమయ్యేటట్టుగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. అందులో వారంటారు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అంటారు ఆ శ్లోకంలో. శైవావయం, మీరు ఈ లీలాశుకులు ఎవరు, ఎవరిని అర్చించేవాడు, ఏ మంత్రం ఉపదేశం పొందాడు, ఈయన ఏం చేస్తుండేవారు అని మీరు ఎవ్వరూ బెంగపెట్టుకోక్కర్లేదు. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. ఆయన శరీరం గురించి కానీ,
ఆయన శరీర సంబంధమైనటువంటి విషయాల్ని కానీ, ఆ శరీరము ఏ తల్లిదండ్రులని పేరు పెట్టుకున్నటువంటి శరీరాల నుంచి వచ్చిందో కానీ, ఆ శరీరానికి పుట్టిన శరీరాలు ఏ ఉన్నాయో కానీ, ఆ శరీరం అనుభవించిన భోగం గురించి కానీ, ఆ శరీరమునకు ఉన్న సంపత్తిని గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన దేని గురించి మాట్లాడారంటే తన యొక్క సంప్రదాయం గురించి, తనకున్నటువంటి ఆత్మోద్ధరణ మార్గము గురించి ప్రస్తావన చేశారు. శైవావయం, మేము శైవులము అన్నారు. ఎంత గొప్ప మాట అండి! ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూడండి. రచన చేసినది శ్రీకృష్ణ కర్ణామృతం, ఆయన చెప్తున్నది శైవావయం, మేము శైవులం, మాకు పరమశివుడు అంటే మహాప్రీతి, మేము పరమభక్తితో శివుణ్ణి ఆరాధన చేస్తాం. మీరు శైవులు కానీ మీరు శ్రీకృష్ణ కర్ణామృతం కదా చెప్పారు, కాబట్టి మీరు విష్ణు మంత్రం ఏమైనా ఉపదేశం పొందారా అని మీరు అనుకుంటున్నారేమో. నఖలు తత్ర విచారణీయం, మీరు దాని గురించి ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు, దీని గురించి వాదనక్కర్లేదు. మేమే స్వయంగా చెప్తున్నాం. పంచాక్షరీ జపపరా నితరాం తథాపి, మేము ప్రతి క్షణం పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం, ఎప్పుడూ పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాం మేము. కాబట్టి మాకు పరమశివుడంటే మహాప్రీతి. పరమశివుణ్ణి పరతత్వంగా ప్రతిపాదన చేసేటటువంటి పంచాక్షరీ మహామంత్రం ఏదున్నదో ఆ మంత్రమునే మేము ఎప్పుడు లోపల ఉపాసన చేస్తాం, లోపల తిప్పుతుంటాం. అయితే ఒక్క గమ్మత్తు మాత్రం ఉంది. చేతో మదీయ మతసీ కుసుమావభాసం, మేము పంచాక్షరీ మహామంత్రోపాసన చేసి పరమశైవులమయ్యుండగా మేము పైకి కూర్చుని పంచాక్షరికి అంగన్యాస కరన్యాసాలు చేసుకుని పంచాక్షరీ మహామంత్ర జపం చేస్తుంటాం. చేసినప్పుడు మా మనస్సు ఎవరిని దర్శనం చెయ్యాలి? పరమశివుణ్ణి దర్శనం చెయ్యాలి. కానీ మీకు నేను ఒక రహస్యాన్ని చెప్పేస్తున్నాను. చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మిరాననం స్మరతి గోపవధూ కిశోరం, మా మనస్సు మాత్రం ఎప్పుడూ కూడా అగిసి పువ్వు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి వాడు, స్మిరాననం నవ్వుతున్న ముఖం ఉన్నవాడు, అటువంటి గోపవధూ కిశోరం, ఒక గోపకాంత ఏమీ తెలియనటువంటి యాజ్ఞురాలైన ఒక గోపకాంతకి కుమారుడుగా జన్మించినవాడు అయిన చిన్ని కృష్ణుడున్నాడే, స్మరతి, ఎప్పుడూ మా మనస్సు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైకి మేము పంచాక్షరి చేస్తుంటాం, అంగన్యాస కరన్యాసాలు పంచాక్షరికి చేస్తాం. మేము శైవులం, మేము శివుడికి మహాభక్తులం. కానీ మా మనస్సులో మాత్రం పైకి పంచాక్షరి జపం చేస్తుంటే మనస్సు ఎప్పుడూ కృష్ణుణ్ణి ఊహ చేస్తుంటుంది, కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. తప్పు కాదా? మరి నువ్వు శైవావయం ఏమిటి? నేను శైవుణ్ణి అని ఎలా చెప్తావు మనస్సు కృష్ణుడి పక్కన ఉంటే? ఇది లీలాశుకుల యొక్క గొప్పతనం. ఇలా ఎంతమంది ఉంటారు నాకు చెప్పండి. ఇది ప్రాజ్ఞత, ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన జ్ఞానం. ఇందులో లీలాశుకులు ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. ఎటువంటి కృష్ణుడు ఆయనకి కనపడుతుంటాట అంటే, చేతో మదీయ మతసీ కుసుమావభాసం అతసీ పుష్ప సంకాశం హరనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అంటుంటాం మనం. అతసీ పుష్పము అంటే నల్లని అగిసె పువ్వు. ఈ అవిసి పువ్వుకి ఒక లక్షణం ఉంటుంది. ఈ పాదు, ఈ మొక్క ఎక్కడ ఉన్నా కూడా దానికి అనుకూల ప్రతికూల అని పరిస్థితులు ఉండవు. సాధారణంగా మొక్కలకి ఇది ప్రతికూల పరిస్థితి, ఇది అనుకూల పరిస్థితి అని ఉంటాయి. మనకిలాగే అనుకూల పరిస్థితి యందు చిగుర్చి బాగా పైకి వస్తుంది, ప్రతికూల పరిస్థితి యందు ఎండిపోతుంది. అగిసె పువ్వు మొక్క అలా ఉండదు. అది ఎప్పుడు అనుకూలము ప్రతికూలము లేకుండా పెరుగుతూనే ఉంటుంది ఆ మొక్క. దానికి పువ్వులు పూస్తాయి, దాన్ని అవిసె పువ్వులు అని పిలుస్తూ ఉంటారు. కొందరు వి వాడతారు, కొందరు గి వాడుతూ ఉంటారు. ఆ అవిసె పూలు నల్లగా ఉంటాయి, చాలా కాంతినిస్తూ ఉంటాయి. ఈ మొక్కకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఇది ఈ పూలు పూస్తుంది, ఎండిపోయిన తర్వాత మీరు ఆ మొక్కని కదిపితే గలగల గలగల శబ్దం వస్తుంది అందులోంచి. లీలాశుకులు దీన్ని ఉపమానంగా ప్రయోగిస్తున్నారు కృష్ణుడికి. మాకు అటువంటి కృష్ణుడు లోపల ద్యోతకమవుతూ ఉంటాడు, స్మరింపబడుతూ ఉంటాడు, మా మనస్సు ఆయన్ని పట్టుకుంటుంది అన్నారు. ఎందుకు వెయ్యాలి ఉపమానం? నీల మేఘఛాయ అని అనేకం వాడతాం కదా, అవన్నీ వదిలేసి ఎందుకు లీలాశుకులు ఈ మాట వేశారు అంటే, మీరు చూడండి,
అనుకూల ప్రతికూల రెండు పరిస్థితుల యందు వర్ధిల్లేటటువంటిది అతసీ పుష్పము కలిగినటువంటి మొక్క. మీరు ఈశ్వరుణ్ణి అనుకూల భావనతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఈశ్వరుణ్ణి ప్రతికూల భావనతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే భాగవతంలో ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి నారదుడు చెప్తాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైన నుద్ధామజ్జాన గరిష్ఠులైన హరిచందన్వత్సుధాత్రీశ్వర అంటాడు. కామముతో గోపికలు పట్టుకున్నారు కృష్ణుణ్ణి, ప్రేమతో నారదాదులు పట్టుకున్నారు, భక్తితో అర్జునుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు, శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు. కాదు కాదు ఎప్పుడు వైరభావంతో స్మరిస్తూ కంసాదులు పట్టుకున్నారు. లేదు లేదు నిరంతరము భక్తులై భజించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ భావన చేత పట్టుకున్నా ఆ వస్తువుని పట్టుకుంటే మీకు అనుకూలము అని భక్తి చేత పట్టుకున్నా కృష్ణుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితము జ్ఞానమే. కాదు మీకు కృష్ణుడి యందు ప్రతికూల బుద్ధితో అనగా ఆయన యందు శత్రుభావన చేత భగవానుడు లేడు భగవానుడు లేడు భగవానుడు లేడంటూ 10 మాటలన్నా భగవత్ శబ్దమును ఉచ్చరించారు కాబట్టి భగవంతుడే పొందుతాడు వాడు. కానీ అలా అంటూ బతకడం చావు, చావడం బతుకు, అదేమిటండి అదేం మాట అని మీరు నన్ను అడగచ్చు. చూడండి, పరీక్షిత్ 7 రోజులే బతికాడు శాపం ఇచ్చాక, కానీ 7 రోజులు కృష్ణ కథ వింటూ హాయిగా బతికాడు, హాయిగా ఈశ్వరుల్లో కలిసిపోయాడు. కంసుడు అశరీరవాణి వినపడిన దగ్గర నుంచి అష్టమ గర్భం పుట్టే వరకు దగ్గరగా 12-13 ఏళ్ళు బతికాడు. ప్రతి క్షణం కృష్ణుడు వచ్చేస్తాడన్న బెంగతో చచ్చిపోయాడు, చచ్చిపోయి బతికిపోయాడు. కాబట్టి వైరభక్తి మంచిది కాదు. వైరభక్తి యందు దినదినగండంగా ఉంటుంది, ప్రతి క్షణం భయంతోనే ఉంటుంది. ఈశ్వరుడు యందు భక్తి భావనతో ఉన్నవాళ్ళు పూనికతో ఉంటారు, ధైర్యంతో ఉంటారు. నాకేమి నా వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడనేటటువంటి ఒక గొప్ప పూనిక ఉంటుంది. కాబట్టి అనుకూల ప్రతికూల పరిస్థితుల యందు వర్ధిల్లగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి అతసీ పుష్పమును పూసేటటువంటి మొక్క ఏది ఉన్నదో అలా ఆ అతసీ పుష్పము యొక్క మొక్కకి ఏ లక్షణం ఉన్నదో ఆ లక్షణమే ఆ లక్షణము చేత పుష్పములను పుష్పించగలిగినదైనట్టు ఏ కారణము చేత ఆయన పాదములు పట్టుకున్నా మీకు భక్తిని మాత్రమే ప్రకాశింపచేసి జ్ఞానమీయగలిగినటువంటి పరతత్వ స్వరూపుడైన కృష్ణ పరమాత్మను కాదు, ఆయన నల్లటి రంగులో ఉంటాడు. ఎందుకు నల్లటి రంగులో ఉండాలి అంటే మనకి చూడండి, నీటిని పట్టుకుని వస్తుంది మేఘం. శరత్కాలంలో ఉండేటటువంటి మేఘం తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న మేఘం మీకు ఉపకారం చెయ్యలేదు, ఎందుకంటే అది కురిసేసిన మేఘం, వెళ్ళిపోతుంటుంది. అలాగా నల్లని మేఘం అలా కాదు, నీటితో ఉంటుంది. నీటితో ఉన్న మేఘము నల్లగా ఉంటుంది, ఆ నల్లతనంలో చల్లతనం ఉంటుంది. నల్లతనం చల్లతనం రెండూ కలిసి ఉన్నటువంటి జలమేఘము ఎలా ఉంటుందో, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవచ్చు అంటారు పోతన గారు. అలా నీటితో నిండి ఉన్నటువంటి మేఘము ఎలా ఉంటుందో అటువంటి మేఘము యొక్క కాంతి, చల్లతనము ఎలా ఉంటుందో అటువంటి కాంతి చల్లతనము కలిగినటువంటి పువ్వు అతసీ పుష్పం. ఆ నల్లతనం ఆ చల్లతనం అన్నీ తనకి ఉన్నవాడు, ఏమీ లేనివాడు మీకేమి ఇవ్వగలడు? అన్నీ ఉన్నవాడు, సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, దానితో పాటు లోభము లేనివాడు, కృతఘ్నావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యంబులు అంటారు పోతన గారు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ లుబ్ధుడు, 5 పైసలు మీకు ఇవ్వడు, ఆయన జ్వరమే మీకు అప్పివ్వడు. ఇంకా ఆయనతో మీకు సంబంధం ఉంటే మాత్రం వచ్చే ఉపయోగం ఏమిటి? లేదు. కృతఘ్నావళి బంధుత్వంబులు, ఆయనతో మీకు బంధుత్వం ఉంది, ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్నాడు, కానీ కృతఘ్నుడు, మీరు చేసిన మేలు కూడా మర్చిపోతాడు. ఇంకా ఆయన మీకేం ఉపకారం చేస్తాడు? అటువంటి వాడు కాడు పరమాత్మ. పరమాత్మ ఎటువంటి వాడో రుక్మిణీ కళ్యాణంలో చెప్పిస్తారు పోతన గారు. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మొహముల్ అంటుంది రుక్మిణీదేవి. సమస్త కళ్యాణ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు భగవానుడు. అన్నీ తనవిగా ఉన్నవాడు, అన్నీ తనవైనవాడు. కానీ ఒక్కసారి ఎవరైనా ఆర్తితో పిలిచారా
అప్పున్నవాడు పరిగెత్తుకొచ్చినట్టుగా గబగబా వచ్చి రక్షిస్తట. ఒక్కసారి పిలిస్తే వస్తాడయా. అటువంటి వాడు భక్తితో పిలిచినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన్నైన ఇచ్చున్, తనని కూడా తిరిగి ఇచ్చేస్తాడంతే, చూసుకోడిహా. అటువంటి వాడు అంటుంది కుచేలుడి భార్య. కాబట్టి అటువంటి సమస్తమైన కళ్యాణ గుణములున్నవాడు, ఇతరులకు ఉపకారము చేసేటటువంటి, ఇతరుల యొక్క కష్టములు తీర్చేటటువంటి కారుణ్య దృష్టి ఉన్నవాడు. కాబట్టి నల్లని మేఘము చల్లని మేఘము, ఆ నల్లతనము చల్లతనము ఉన్నటువంటి అతసీ పుష్పము. కాబట్టి మాకు అటువంటి గుణములు కలిగినటువంటి కృష్ణుడు ఎవరున్నారో ఆయన చేతో మదీయ మతసీ కుసుమావభాసం. అటువంటి కృష్ణుడు భాసం, కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఎక్కడ ప్రకాశిస్తున్నాడు? స్మేరాననం. అది కూడా ఎలాంటి కృష్ణుడు కనపడుతుంటే అట్ట లోపల ఎప్పుడు స్మేరాననం. స్మేరాననం అంటే చిరునవ్వుతో కూడినటువంటి ముఖం. ఎందుకు చిరునవ్వుతో ఉండాలి అంటే శ్రీకృష్ణ కర్ణామృతానికి అంతటికీ ప్రాతిపదిక ఇక్కడుంది. ముఖాన్ని బట్టే మీరు కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు, ముఖాన్ని బట్టే మీరు అసలు కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. ఒక ఆయన బిర్ర బిగుసుకొని మహాగంభీరంగా కూర్చుని అయ్య బాబోయ్ వెడితే కొడతాడో తిడతాడో అన్నట్టు ఉన్నాడు అనుకోండి, అసలు లోపలికి వెళ్ళడానికే సగం మంది సంశయిస్తారు. ఎవడో ఒకడు సాహసం చేసి లోపలికి వెళ్ళాడు అనుకోండి, మాట్లాడదాం అనుకుని నమస్కారం సార్ అన్నాడు అనుకోండి, ఏ అని ఇలా తిరిగాడు అనుకోండి, ఆ కనుబొమలు ముడివేసి ఏ అని ఇలా చూశాడు అనుకోండి, ఆ విసుగ్గా ఉన్నటువంటి ముఖం చూసేటప్పటికి తను చెప్పుకుందామన్న కష్టాన్ని ఎంత సంక్షిప్తంగా చెప్పాలో, ఇంకెంత విసుక్కుంటాడో అని మరింత చచ్చిపోతాడు. ఆ బెంగలో అసలు నోట మాట రాదు. ఈ నోట మాట రాకపోవడంలో ఏమవుతుందంటే ఒక మాట దగ్గర ఇంకో మాట వస్తుంది. తన కష్టాన్ని సరిగ్గా చెప్పలేడు. చెప్పకపోయేసరికి ఏమయ్యా ఈ మాత్రానికి వచ్చావా నా దగ్గరికి అన్నాడు అనుకోండి, అసలు తను ఎందుకు వచ్చాడో మర్చిపోయి బెంగట్టేసుకుని అయ్యా తప్పేనండి అని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన తర్వాత ఎడా చెప్పావా వెళ్ళి ఆఫీసర్ గారితోటే అంటే ఉండి ఒక్క 10 నిమిషాల ముందు సోడా తాగనేనో సోడా తాగాక అసలు నేను లోపలికి వెళ్ళగానే ఆయన అని ఇలా తిరిగేటప్పటిగా మర్చిపోయానరా ఏం చెప్దాం అనుకుని వెళ్ళానో అంటాడు. కాబట్టి స్మేరాననం అవతల వారి యొక్క వినతి వినేటటువంటి వాడికి, అవతల వాడిని మాట్లాడించాలనుకున్న వాడికి చిరునవ్వుతో కూడినటువంటి ముఖం ఉండాలి. చిరునవ్వుతో కూడిన ముఖం ఉందనుకోండి, అవతలవాడు మాట్లాడేటట్టు చేస్తుంది, ఒక పూనికి ఇస్తుంది. పర్వాలేదండి ఆయన నవ్వు ముఖంతో ఉన్నారు మనం చెప్పుకోవచ్చు అని 10 నిమిషాలు మాట్లాడేవాడు 11 నిమిషాలు మాట్లాడతాడు. ఆ చిరునవ్వు యందు సహనం కనపడుతుంది. ఆ చిరునవ్వు యందు అవతలవాణ్ణి మాట్లాడింప చేయగలిగిన శక్తి కనపడుతుంది. ఆ చిరునవ్వునందు ఒక ధైర్యాన్ని ప్రోధి చేస్తుంది ఎదుటివాళ్ళు. ఇన్ని లక్షణములు కేవలం ఆ చిరునవ్వులో ఉన్నాయి. అందుకే మగవారికి కానీ ఆడవారికి కానీ చాలా గొప్ప లక్షణంగా ఏది చెప్తారంటే మందస్మితం, చిన్న నవ్వు. అలాగని వికటాట్టహాసం మొదలెట్టారనుకోండి, అవతలవాడు చెప్తుంటే లోపల మనస్సు మంచిదే కానీ వెర్రి నవ్వు నవ్వుతున్నాడు అనుకోండి, మనం చెప్పేది ఆయనకి అలా ఉందిరా ఆఖరికి అవునులే ఎద్దు పుండు కాకికి నిప్పా అనిపిస్తుంది. కాబట్టి అది వికటాట్టహాసం కాకూడదు, మందస్మితంగా ఉండాలి. స్మేరాననం. అటువంటి చిన్ని చిరునవ్వు నవ్వుతున్నటువంటి కృష్ణుడు ఉన్నాడే ఆయన స్మరతి. మాకు ఎప్పుడు ఇక్కడ మా మనస్సు ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది. పైకి ఏం చేస్తుంటాం? పంచాక్షరీ జపపరానితరాం తథాపి, పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తుంటాం. శైవావయం, ఏమీ సందేహం లేదు, విభూతి ఇలా పెట్టుకుంటాం, ఒళ్ళంతా విభూతి ఎట్టుకుంటాం, బొట్టెట్టుకుంటాం, రుద్రాక్షలు వేసుకుంటాం, శైవ సంప్రదాయంలో ఉంటాం. మనస్సు కృష్ణుడిని పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. ఎంత గొప్ప మాట చూడండి. కృష్ణుడు ఆయన అనలేదు, ఆయన ఏమంటున్నారు? స్మరతి. ఎవరిని స్మరిస్తుందిట? గోపవధూ కిశోరం. పోని నందుడి యొక్క కుమారుడంట లేదు, నందుడి యొక్క కుమారుడన్న కూడా ఆయనకి ఇష్టం లేదు. బాగా చేతకానితనాన్ని చూపించాలి ఆయన సౌలభ్యాన్ని చెప్పాలంటే. ఒక ఆయన గొప్పతనాన్ని మీరు ఎలా చెప్తారండి? ఆయన చాలా గొప్పవాడండి, కానీ ఒక పాకలోకి వెళ్ళి వాళ్ళ పసిపిల్లని ఎత్తుకుని ఆ ఇంట్లో కలిసి వాళ్లతో పాటు ఆ గంజి తాగాడు అని పేపర్లో రాసేసి ఓ ఫోటో వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు? అంతటి వాడు ఇంతటి సులభుడైనాడు. దాని వెనకాతలు ఏమైనా మోటివ్స్ ఉండొచ్చు, మా కృష్ణుడికి అలా ఉండవు.
కాబట్టి స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. గోపవధూ కిశోరం మండలంలో ఉన్న లక్షణం నందుడి కుమారుడు కూడా కాదు, నందుని యొక్క భార్య అయిన ఒక గోపకాంత. ఆవిడికి ఏం తెలుసు? ఒక్కటే తెలుసు. ఏమిటి ఆవిడికి తెలుసున్నది? వెన్న బాగా ఎలా చిలకాలో ఆవిడికి తెలుసు అంతే. ఇంకేమిటి ఆవిడకి ఉన్న లక్షణం? ఇంకేమీ లేదు. మరి ఏం చూసి పుట్టావు? ఆవిడికి ఏం గొప్పతనం ఉందని ఆవిడికి కుమారుడు అయ్యావు? ఏం సామాన్యుడా? గుండెలు బాధేసుకున్నాడండి శుకుడు భాగవతం వింటూ. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. సమస్త లోకములకు పరిపాలకుడు, స్థితికారుడు, నిర్వహింపవలసినటువంటి వాడు. అటువంటి వాణ్ణి తెచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని నాన్న పాలు తాగరా అని చన్నివ్వడమా? ఆయనేమో పాలు తాగడమా? ఏమదృష్టం చేసిందా ఈ యశోద? నిన్ను కట్టేస్తానని ఇలా చూపుడు వేలు చూపించడమా? ఆ కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోవడమా? కృష్ణ నీకు నేను అలంకారం చేస్తానని ఒంటికి నగలు వేయడమా? ఆయనకు చిన్న కొప్పు వేయడమా? ఆ కొప్పుకు పువ్వులు పెట్టడమా? ఆయన బొగ్గలు పొనకడమా? ఆయన్ని ముద్దులు ఎట్టుకోవడమా? ఎవరికి దక్కింది ఈ భాగ్యం? ఇంత భాగ్యం దక్కడానికి ఆయన ఎవరికి కుమారుడిగా జన్మించాడు? గోపవధూ కిశోరం. ఆయన సౌలభ్యాన్ని తలుచుకుని పొంగిపోతున్నాడు లీలాశకుడు. ఏమదృష్టమయ్యా? పోతన గారు అంటారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జాత కర్మలు లేక లేక వెలయునొక్కనికి జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు తవనెరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనములవాడ పండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవముల యందు అందముందే. అవతలబో అన్నారంతే పోతన గారు. ఏమి అదృష్టం రా కృష్ణ భగవానుడి యొక్క జననంలో. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. ఎక్కడ పుట్టాడు మహానుభావుడు? పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఏమిటి వాళ్ళకున్న లక్షణం అని అడిగితే ఏం చెప్తాం? పశువుల్ని కాస్తారంతే. నందుడికి పశు సంపద, యశోద వెన్న తీస్తుంది, ఇంతే వాళ్ళకున్నది. ఇటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పుట్టాడు. అసలు తల్లంటే తెలియనివాడు, తండ్రంటే తెలియనివాడు, సమస్త లోక భర్త, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఇటువంటి వాడు తల్లి యశోద చన్నుల పాలు తాగుతున్నాడు. హాని వృద్ధి అంటే ఏమిటో తెలియనటువంటి వాడు ఆవిడ ఒళ్ళో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఏమాశ్చర్యం! అసలు జాతకర్మ అంటే ఏమిటో తెలియని వాడు ఒక కర్మకి కట్టుబడనటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు. మీరు ఎక్కడ చూస్తాం పరబ్రహ్మాన్ని అంటే ఈ మాంసనేత్రము చేత చూడడానికి వీలు కాదు. నువ్వు తపిస్తే లోపల మనోనేత్రానికి ఆయన ఒక రూపముతో దొరుకుతాడని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని వేదము చేత కీర్తింపబడినటువంటి వాడు మాంసనేత్రములకు గోచరమై పాకుతూ నందవర్జంలో ఆ నందయశోదల దగ్గర పెరిగాడు. అటువంటి వాడు ఎంత చదువుకున్నా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా పరబ్రహ్మం ఇలా ఉంటాడని చెప్పడానికి సాహసించలేక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఇంకా నేను భగవంతుని గురించి చెప్పలేనని వెనక్కి తిరిగిపోయినటువంటి వేదము ఎక్కడ తిరిగిందో అక్కడ ఆవిష్కృతుడైనటువంటి పరమాత్మ ఒక గోపకాంత యొక్క ఒళ్ళో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఏం ఆశ్చర్యమయ్యా! అటువంటి సౌలభ్యం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ సౌలభ్యాన్ని తెలుసుకుని మా మనస్సు ఆ కృష్ణ పరమాత్మ యందు రమిస్తూ ఉంటుంది. కాబట్టి స్మరతి గోపవధూ కిశోరం, ఎప్పుడూ దాన్ని స్మరిస్తూ ఉంటుంది ఆ కృష్ణుణ్ణి. ఇప్పుడు లీలాశకుడు తన గురించి చెప్పుకున్నది ఇదే. చెప్పుకుంటూ ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఈ కృష్ణ స్మరణమునందు సంధ్యావందనము ప్రతిబంధకమైనది అన్నాడు. సంధ్యావందనం మానకూడదు. అలాంటిది ఆయన అన్నాడు, నాకు సంధ్యావందనం చెయ్యబుద్ధి వేయట్లేదు, సంధ్యావందనమా నీకు నమస్కారం నిన్ను వదిలేశానన్నాడు. అంటే సంధ్యావందనం చేద్దామని కూర్చుంటే ఓం కేశవాయ స్వాహ అని ఆచమనం చేసేటప్పటికీ ఆ కేశవ అన్న నామం దగ్గర మనస్సు ఆనందపడిపోయి ఇంక తర్వాత ఉద్ధరణితో నీళ్లు తీయట్లేదు. ఒక 2 గంటల సేపు ఆ కేశవ అన్న నామం మీద ఆనందించేటప్పటికీ 8:30, 9 అవుతోంది. ఏమిటి ఇంకా సంధ్యావందనం చేయలేదండి? ప్రాయశ్చిత్తంతో చేయాలి. 8:30కి సంధ్యావందనం ఏమిటి ఇంకాను అని ఇంట్లో వాళ్ళు అడిగే స్థితి వస్తోంది. సరే పోనీ చేద్దాం అని ఎక్కడాగాను ఓం కేశవాయ స్వాహ, మళ్ళీ ఓం నారాయణాయ స్వాహ, మళ్ళీ ఆ నారాయణ తత్వం నందు రమించిపోతోంది. ఇంకెప్పటికవుతుంది సంధ్యావందనం?
పొద్దున్న సంధ్యావందనానికి సంకల్పం చేస్తే మధ్యాహ్నం సంధ్యావందనం వస్తోంది. మధ్యాహ్నం సంధ్యావందనం సరిగా ఉదయం తేవలేదు. పోనీ మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే సాయంకాలంతో వచ్చేస్తోంది. సాయంకాలం తేవలేదు, ఉపవాసం అయిపోతోంది అక్కడ కూర్చుని. ఆఖరికి భార్య పిల్లలు మొత్తుకుంటే ఏ సంధ్యావందనం లేకుండా వచ్చి అన్నం తినడం అవుతోంది. కారణం ఏమిటి? ఆ కృష్ణుడు మా మనస్సును అలా పట్టేశాడు. సంధ్యావందనం చెయ్యడం కూడా నేను మరిచిపోతున్నాను. కాబట్టి ఈశ్వర నేనేం చేయను, ఓ నమస్కారం సంధ్యావందనానికి అన్నాడు. ఎటువంటి స్థితిని పొందేశాడో చూడండి లీలాశకుడు. కృష్ణ భక్తి అంటే ఇది ఆశ్చర్యం. చేసినది పంచాక్షరి, పుట్టుక శైవుడు, సంప్రదాయము శైవ సంప్రదాయము, మధ్యలో మార్పులు లేవు. అట్లాంటి వాడు లోపల స్మరించింది కృష్ణ భగవానుణ్ణి. ఏమిటి తత్వం? ఇలాంటి స్థితి కావాలని మీరు ప్రతిరోజు అడుగుతున్నారు. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని మనం అడుగుతున్నాం. మనం అడిగినా మనకు వచ్చిందో లేదో కానీ అలా అడగడానికి వీలైన సంధ్యావందనం కూడా చెయ్యడానికి వీలు లేని రీతిలో భగవంతుని యొక్క స్మరణ యందు పూనిక చేత కృష్ణపాదముల యందు నిబద్ధమైన మనస్సు కలిగిన లీలాశకుడికి మాత్రము నిరంతరము శివ కేశవ అభేదంగా పంచాక్షరి చేస్తుంటే మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంది. ఎంత చిత్రం చూడండి. ఇది తత్వ ప్రతిపాదకము. అందుకే శివ అంటే వశకాంతౌ అన్న ధాతువులోంచి వచ్చింది. వశకాంతౌ అంటే ఏ పరతత్వాన్ని తెలుసుకోవాలని సమస్త ప్రాణులు ఉబలాట పడతారో ఆ పరతత్వము ఏది ఉన్నదో ఆ పరతత్వమునకు శివ అని పేరు. విష్ణు శబ్దాన్ని మీరు తీసుకున్నారనుకోండి, విష్ణు వ్యాప్తౌ, అంతటా వ్యాపించినటువంటి పదార్థం ఏదున్నదో దానికి విష్ణు అని పేరు. ఇప్పుడు ఆ పరతత్వమును మీరు శివ అని పిలిచినా, ఆ పరతత్వమును విష్ణు అని పిలిచినా మీరు పిలుస్తున్న పదార్థము మాత్రము ఒక్కటే. నేను నిలబడి ఆయన సూర్యుడు అన్నాను, వేరొకరు నిలబడి ఆయన ఆదిత్యుడు అన్నారు, వేరొకరు నిలబడి ఈజ్ ది సన్ గాడ్ అన్నారు, వేరొకరు నిలబడి రవికి నా నమస్కారము అన్నారు, వేరొకరు నిలబడి ఆయన జగచ్చక్షువు అన్నారు. ఇన్ని పేర్లతో ఇంతమంది పిలిచినా ఈ నమస్కారాలన్నీ ఎవరిని ఉద్దేశించి మీరు చెప్తున్నారు? ఒక్క సూర్య భగవానుడి గురించే చెప్తున్నారు. ఒక సూర్య భగవానుణ్ణి ఇన్ని నామాలతో పిలిచి ఇంతమంది ఇన్ని రకాలుగా చూసి నమస్కరించినా అందరికీ గోచరమవుతున్నది మాత్రము తత్వరీత్యా ఒక పదార్థమే అయినట్టు మీరు తేలికగా మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి వీలుగా శివస్వరూపంతో పూజ చేసిన, విష్ణు స్వరూపంతో పూజ చేసిన తత్వము మాత్రము ఒక్కటే. ఒక ఆయన కుండ పట్టు కూర్చున్నాడు, ఒక ఆయన మూకుడు పట్టు కూర్చున్నాడు. నా కుండ గొప్పదని ఒక ఆయన అన్నాడు, నా మూకుడు గొప్పదని ఒక ఆయన అన్నాడు. ఆ కుండ మూకుడు పెట్టి కొట్టుకున్నారు. కుండ పగిలిపోయింది, మూకుడు పగిలిపోయింది. రెండింటిలోంచి కింద పడినవి మట్టి పెళ్ళలే. కుండ తయారైంది మట్టితోటే, మూకుడు తయారైంది మట్టితోటే. ఈయన అప్పుడు చూశాడు, ఒరే నా కుండలో ఉన్నది మట్టే, నా మూకుడులో ఉన్నది మట్టే. అసలు ఈ మట్టి ఉండబట్టి నీకు కుండ వచ్చింది, నాకు మూకుడు వచ్చింది. మన ఇద్దరం దేనికి తగువాడుకున్నట్టు? కుండ కోసం మూకుడు కోసం తగువాడుకున్నాం, కానీ లోపల ఉన్నది మాత్రం మట్టే. కాబట్టి ఒక పరతత్వమే రెండుగా భాషిస్తోంది. ఎందుకు అలా భాషించాలి అంటే మీ మనస్సు తొందరగా లగ్నమవడానికి ఏ రూపాన్ని మీరు కోరుకున్నారో అటువంటి రూపముగా అది భాషిస్తోంది. పరిత్రాణాయ సాధూనాం, ఇలా మాకు కనపడాలని అణిగినటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకున్నాడు తప్ప అసలు ఆయనకి నామము లేదు, రూపము లేదు. కాబట్టి ఇన్ని సహస్రాలు వచ్చాయి, ఇన్ని సహస్రాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ తత్వములోకి ప్రవేశించాలి. ప్రవేశిస్తే ఏమవుతుంది? ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలోంచి వర్షం పడుతుంది. ఎక్కడెక్కడ వర్షం పడినా వర్షాలన్నీ వెళ్ళి చెరువులో చేరుతాయి. అక్కడి నుంచి ఏదో పిల్ల కాలువలు అవుతాయి, అవన్నీ వెళ్ళి కాలువ అవుతాయి, కాలువ వెళ్ళి నదిలో కలుస్తుంది, నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఆకాశంలోంచి పడిన ప్రతి వర్షపు బిందువు చిట్ట చివరికి సముద్రమునే చేరినట్టు మీరు చేసిన ప్రతి నమస్కారము చిట్ట చివరికి వెళ్ళి ఎక్కడికి చేరుతోంది అంటే కేశవునకే చేరుతున్నది. కేశవుడు అనగా ఎవరు? క అంటే బ్రహ్మ, అ అంటే విష్ణువు, కే ఈ అంటే లయకారకుడైనటువంటి మహేశ్వరుడు. కేశ అన్నప్పుడు మీకు అందులో
ఎవరున్నారు? సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు ఉన్నారు. మూడు రూపములుగా ఉండి ఒకసారి సృష్టి చేసి, ఒకసారి స్థితి చేసి, ఒకసారి లయం చేసేటటువంటి వాడు ఒకడే మూడుగా కనపడుతున్నాడు. ఆ మూడుగా కనపడుతున్న ఒకటైన పరతత్వమేదో దానికి ఈ నమస్కారములన్నీ చేరుతున్నాయి. ఏ దేవతా రూపానికి మీరు నమస్కారం చేసినా వెడుతున్నది ఆ పరతత్వానికే వెళ్ళిపోతున్నాయి. అందుకని ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను శైవావయం, నేను శైవుడిగా శివారాధన చేసి ఉండవచ్చు, కానీ పరతత్వమైనటువంటి ఆ పరబ్రహ్మమునకు చేరిపోయింది నా నమస్కారం. పక్కన ఒక వైష్ణవుడు పూజ చేయవచ్చు, ఆ పరతత్వమునకే చేరింది ఆ నమస్కారం. ఒకడు అగ్నిని ఆరాధన చేయవచ్చు, ఆ పరతత్వమునకే చేరింది ఆ నమస్కారం. ఏ దేవతా స్వరూపాన్ని చూసి నమస్కరించినా చిట్ట చివరికి ఈ నమస్కారాలన్నీ చేరిపోతున్నది ఆ పరతత్వమునకే చేరిపోతున్నాయి. ఈ రకమైనటువంటి భావన మీ మనస్సులో కలిగి అభేద బుద్ధి చేత ఆయుర్దాయమున్నంత కాలము శివకేశవ భేదము లేకుండా ఇద్దరి యొక్క సమిష్టి స్వరూపముగా పరబ్రహ్మముగా ఈ లోకమును అనుభవించగలిగినటువంటి శక్తి నాయందు ప్రచోదనమగుగాక అని మీరు సంధ్యావందనం చేస్తే అడుగుతున్నారు. ఈ సంధ్యావందనం చేసి మీరు ప్రతిరోజు